ముందుగా మిమ్మల్ని ఓ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? శభాష్, కరెక్ట్గా చెప్పారు. చంద్రబాబుకు ఓటేశారంటే ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉండాల్సిందే. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. పెట్రోలింగ్ వాహనాలు కూడా లేక పోలీసింగ్లో దేశంలోనే 36వ స్థానంతో అట్టడుగున ఉన్న రాష్ట్రం ఏది? శభాష్, ఇది కూడా కరెక్ట్గా చెప్పారు. చంద్రబాబుకు ఓటేసి సీఎంను చేశారంటే ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉండాల్సిందే. రాష్ట్రంలో అన్ని రేట్లు పెరిగిపోయాయని ప్రజలు తలలు పట్టుకుంటుంటే క్రైమ్ రేటు కూడా పెరిగిపోయిందని తలెత్తుకుని చెప్పిన మన పోలీసు వ్యవస్థకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పోలీసు శాఖ వార్షిక నివేదిక చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతలా అదుపు తప్పాయో మనకు అర్థమవుతుంది. హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, ఆర్థిక నేరాలు, చోరీలు అమాంతం పెరిగిపోయాయి. 2024-25లో క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగిందో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. కేసులు: హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, ఆర్థిక నేరాలు, పగటిపూట చోరీలు 2024లో 1403 ఉంటే 2025 నాటికి 1566కు చేరుకున్నాయి. అంటే 11.6% పెరిగాయి. దాడులు, దౌర్జన్యాలు 137 ఉంటే అవి 2025 నాటికి 146, 6.6% పెరిగిందట సార్. ఆర్థిక నేరాలు 7667 ఉంటే 2024లో 8034కు చేరుకున్నాయి. 2025 నాటికి ఇది 4.78% పెరిగింది. పగటిపూట చోరీలు 824 గతంలో అంటే 2024లో ఉంటే 836 ఉన్నాయి. ఇది 1.5% పెరుగుదల. మీకు అర్థం కావాలంటే ఇంకొంచెం డెప్త్లోకి వెళితే ఈ హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు ఎంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులపైన హత్యాయత్నాలు జరిగాయో మీకు తెలుసు. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు అయి ఉంటే ఆ సంఖ్య ఎంతలా పెరిగిపోయేదో మీరు అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపైన జరిగినటువంటి దాడులు, దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూశారు. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ అయి ఉంటే ఈరోజు ఆ సంఖ్య 2025లో 146 కనిపిస్తోంది కదా, అది ఏ స్థాయికి వెళ్ళుంటుందో మీకు అర్థమవుతుంది.